నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన మైనర్ విద్యార్థి అరాచకాలు మామూలుగా లేవు. ప్రేమ పేరుతో మైనర్ బాలికలను లోబర్చుకోవడమే కాకుండా వారి అశ్లీల వీడియోలను చిత్రీకరించి వేధింపులకు గురి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ముగ్గురు బాలికలు బాధితులుగా ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. ఒక బాలిక గర్భం దాల్చడంతో నిందితుడు అబార్షన్ చేయించినట్లుగా దర్యాప్తులో తేలుతోంది. ఈ అక్రమ అబార్షన్ కు సహకరించిన ఆసుపత్రిని కూడా సీజ్ చేశారు పోలీసులు. ఇద్దరు వైద్యుల్ని అరెస్టు చేశారు. మా ప్రతినిధి శంకర్ ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. శంకర్, ఇవాళ ఈ ఘటన బయటపడింది. గతంలో కూడా ఇలాంటివి ఏమైనా జరిగాయా? తన మీద ఏమైనా ఉందా? ఏం చెప్తున్నారు మొత్తం బాలసదన్లోని విద్యార్థినులంతా కూడా? నాగర్ కర్నూలు జిల్లా జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒక మైనర్ విద్యార్థిగా ఉంటూ ఈ రకంగా మైనర్ విద్యార్థినులను వేధిస్తూ అశ్లీలంగా వారి వీడియోలు తీయడం, వారిని సెక్స్ అబ్యూజువల్ చేయడం, ఇలాంటివంతా కూడా ఒక్కసారిగా తల్లిదండ్రులు పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల్ని బయటికి పంపించాలంటే కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లాకు సంబంధించినటువంటి ఒక మైనర్ బాలుడు ఒక ముగ్గురితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ప్రేమించానని చెప్పి మోసం చేయడం, వాళ్ళతో ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు తన దగ్గర ఉంచుకొని తన దగ్గరికి రాకపోతే మొత్తంగా అంటే తను చెప్పినప్పుడు పిలిచిన చోటికి రాకపోతే వాళ్ళను కొంత ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇదే క్రమంలో కొంత ఒక అమ్మాయికి దీంట్లో ఆమె గర్భం దాల్చగా ఆమెను నేరుగా తీసుకెళ్లి కొల్లాపూర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సైతం కూడా ఆమెకు అభ్యాసం చేయించాడు. దీంతో ఒక్కసారిగా ఇదంతా కూడా దీని మీద పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్కసారిగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అంటే శంకర్, నార్మల్ గా పెద్దవాళ్ళ గైడెన్స్ తోటి అబార్షన్స్, అంటే ఇక్కడ అబార్షన్ గురించి ఒకవేళ మాట్లాడుకుంటే ఇద్దరు మైనర్స్ దే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళని అడుగుతారు. అంటే దీనికి సంబంధించి పూర్తిగా అతని సెల్ ఫోన్ ఆధారంగానే ఈ దర్యాప్తు అంతా కూడా కొనసాగింది. మొత్తం కూడా 3 పోక్సో కేసులు అతని మీద నమోదు చేశారు, బాలసదన్కు పంపారు. మరి ఎస్సీ ఆస్తుల్లో ఉంటూ ఎస్సీ ఆస్తులకే అమ్మాయిలను తీసుకుపోవడం అనేది చాలా దారుణమైన విషయం. గతంలో ఇతనికి దేశశుద్ధి చేసినప్పటికీ ఇతని లోపల మార్పు రాకపోవడం అనేది ప్రధానంగా మారుతుంది. మొత్తం అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులను ఈ విధంగా చేశాడని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో, ఎందుకంటే అబార్షన్ చేయించడానికి వెళ్ళినప్పుడు పెద్దల నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది, కానీ మరి ఇక్కడ ఏం జరిగిందని మాత్రం కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు ఇది మైనర్లు కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. అవతల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇబ్బందులు తలెత్తకుండా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతూ వస్తుంది. దీనిపైన అతను ఇప్పటికే రిమాండ్కు పంపించారు. ఇక హాస్పిటల్లో ఎవరైతే అబార్షన్ కు సహకరించారో దానికి సంబంధించి సాయకృప హాస్పిటల్ సీజ్ చేయడంతో పాటు హాస్పిటల్లో ఉన్నటువంటి ఇద్దరు డాక్టర్లను, అదేవిధంగా నర్సులను కూడా పూర్తిగా రిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే అంటే మనం ఇప్పటి వరకు పరిస్థితుల్లో ఉంటే 15 నిమిషాల క్రితమే ఒక అంశాన్ని నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ లో జిల్లా స్థాయి క్లినికల్ ఎస్టాబ్లిష్ కమిటీ సమావేశం కూడా నిర్వహించారు. అసలు ఏం జరిగిందనే కోణంలో ఇటీవల కొల్లాపూర్ సాయి గ్రూప్ లో జరిగినటువంటి అబార్షన్ పైన కూడా పూర్తి స్థాయిలో కమిటీ సభ్యులు చర్చించారు. మొత్తంగా పూర్తి నివేదిక సమర్పించిన అనంతరం కూడా ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల పైన ప్రత్యేకంగా నిఘా ఉంచాలని చెప్పి కూడా కలెక్టర్ సంతోష్ చెప్పినటువంటి సిచ్యువేషన్. ఉరాలి ఎపిసోడ్ అంతా కూడా ఒక మైనర్ బాలుడు ఈ విధంగా చేయడం, తల్లిదండ్రులు విద్యార్థులను చాలా నమ్మకంగా పంపిస్తారు చదువుకోవడానికి. కానీ ఈ రోజు ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లలను బయటికి పంపాలంటే ఖచ్చితంగా భయపడాల్సినటువంటి అంశం. దీంతో ఒక్కసారిగా వాస్తవాలు చూస్తే ఒకరొకరికి గుబులు రేకెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. రైట్ శంకర్.